సైకిల్ చేయడానికి పడ్డావేంట్రా బాబు? అమ్మో 20 రూపాయలు వేసాడే. సర్లే పెద్ద గొప్ప. 20 రూపాయలు ఎత్తే పెద్ద గొప్ప, 100 ఎత్తాం ఇక్కడ. దేవుడయ్యా, నోటైనా మాటైనా ఒక్కసారి జారిందంటే కృష్ణార్పణం. రాములూరు గుళ్ళో కృష్ణార్పణ ఏంటండి? అడ్జస్ట్ చేసుకున్నా 10,000. అయినా సరే ఉండిలో వేయడే పుణ్యం, తీయడం మహాపాపం. 10,000 అపచారం అయ్యా, అపచారం. 10,000 అండి, 10,000. ఈ పాప నీదే. రేజింగ్ హ్యాండ్ మరి. నేను రామాయణం చెప్పాను కదా, అది విన్నాక మీకు ఏమర్థమైందో ఒక్క ముక్కలో చెప్పండి. వెళ్ళామన్నాక మొగుడు మాట వినాలి. అలా విన్నందుకే సీతమ్మకి ఇన్ని కష్టాలు వచ్చినాయి. ఇది రామాయణం నుంచి మీ లేడీస్ అందరూ నేర్చుకోవాల్సింది. నువ్వు ఆగహే. మొగుళ్ళు పెళ్ళాలి బంగారు లేడింది అమ్మన్నారని, కొండ మీద కోసింది అమ్మన్నారని ఎగేసుకుని వెళ్ళకూడదు. అలా ఎగేసుకెళ్ళినందుకే ఆవిడ నాడు ఎత్తుకెళ్ళిపోయాడు. నమ్మకం. రామాయణం అంటే నమ్మకం. అశోకవనంలో ఉన్న సీతకి రాముడు వస్తాడనే నమ్మకం. హెల్ప్ చేసినందుకు థ్యాంక్స్ చెప్పాక కూడా ఇలా వెనకపడ్డం బాలేదు. ఎనకడెక్కడ పడ్డాను? ముందే నిలబడ్డాను. ఇలాంటి వాడు వెనకపట్టం ముందు పట్ట అద్దిరిపోద్ది. అవునే, నీకు ఇష్టం లేకపోతే చెప్పు, మేము తగులుకుంటాం. అబ్బాయి గారు తెలివితేటలు చూపిస్తున్నారే. మరే తెలివితేటలతో ప్రేమించడం కుదరదమ్మా. తెలియకుండానే ప్రేమలో పడతాం. పదండే. అందరూ అలా తిరుగుతుంటే నువ్వు ఈ రివర్స్ గేర్ ఏంటి నాయనా? రివర్స్ జాతకంలో పుట్టినోళ్ళు రివర్స్ గానే తిరగాలని పురాణంలో చెప్పారండి. పేరు చెప్పొచ్చుగా. నేను చెప్పను. చెప్పిస్తాగా. నోరు జారను. జాగ్రత్త. చిక్కి చిక్కి, ఏమేం చిక్కి? బానే ఉన్నావా చిక్కి? జిక్కి, నీ పేరేంటి జిక్కి? చెప్పు జిక్కి, చెప్పు జిక్కి. అవసరమా? జిక్కి 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 జిక్కి. జిక్కి, నువ్వు చాలా లక్కీ. పదండే. మిస్టర్ బచ్చన్ గానా తో సునా హోగా. ఎందుకు బచ్చన్ గారు మీకు అంత యాటిట్యూడ్? కొంచెం మీ ఫ్రెండ్స్ కి వచ్చుగా. అవును, బిక్కం హాల్ వేసుకుని మరి డల్గా ఎడుతున్నారు. మరే అన్నట్టు జిక్కి గారు, మీకు ఎందుకని ఇంత అందం? కొంచెం ఫ్రెండ్స్కి పాడేవచ్చుగా. మరి యావరేజ్ మొక్కలు వేసుకుని ఎడుతున్నారు. వడ్డించే వాళ్ళు మనోళ్ళు అయితే ఆ రుచే వేరు. ఆ సామెత అది కాదు కదా. అది సామెత, భగవద్గీత కాదు. మార్చేసుకోవచ్చు. అబ్బబ్బబ్బబ్బబ్బా. ఏంటిది? మెమరీస్. ఒక 50 ఏళ్ల తర్వాత మీ తాత నా వెనకాల ఎలా పడేవాడో తెలుసా అని నువ్వు చెప్పుకునే మెమరీస్. దయచేసి నన్ను వదిలేయండి, నాకు ఇబ్బందిగా ఉంది. నన్ను క్షమించండి. ఇంకెప్పుడు మీ జోలికి రాను. నా ప్రేమ నిజమైతే, అది మీకు ఇష్టమైతే మీ అంతట మీరే నన్ను వెతుక్కుంటూ వస్తారు. అప్పటిదాకా గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. ఐఎమ్ శ్రీనివాస్ ఫ్రమ్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. కూర్చోండి. రైడ్కి వెళ్తున్నాం, పోలీస్ సపోర్ట్ కావాలి. తప్పకుండా. ఎవరిపైన? ముత్తిన్ జగ్గయ్య. ముత్యం జగ్గయ్య? అవును సార్. ముత్యం జగ్గయ్య మీకు కొత్తేమో, ఏరే కాదు. మూడు నెలల క్రితం రామకృష్ణ అని ఓ ఎక్సైజ్ ఆఫీసర్ ఆయన గొడవ మీద పడ్డాడు. మొత్తం ఒక్క బాటిల్ కూడా మిగలకూడదు. పెద్దయ్య, వాడు కూడా ఎక్సైజ్ ఆఫీసర్ పెద్దయ్య. మొత్తం మన సరుకంతా నాశనం చేశాడు పెద్దయ్య. ఎర్రమల్లి తోటలో ఈరిగాడి పాటలో, ఎర్రమల్లి తోటలో ఈరిగాడి పాటలో, సంకురాత్రి పూటలో సంబరాల పాటలో, సంకురాత్రి పూటలో సంబరాల పాటలో, సంబరాల పాటలో.
నిన్ను ఎగరేసుకుంటానే తాయారమ్మ, నిన్ను కురికేసుకుంటానే తాయారమ్మ. నా ఇంటికి ఆఫీసర్లు ఎవరైనా వస్తే అడుక్కోవడానికన్నా రావాలి, లేదా ఆశీర్వాదం కోసమన్నా రావాలి. నేను మాత్రం నిన్ను అరెస్ట్ చేయడానికి వచ్చాను. నచ్చావు, అక్కడే నచ్చావు. సాంబశివ అన్నా సారిని సన్మానించుకోండిరా. చాందూరు నుంచి వచ్చాడు పాపం. ఇలాంటి పిచ్చి పనులకు నేను భయపడ్ను. భయపడాలా? ఇంకొకసారి ఈ నా కొడుకైనా నా గడప తొక్కాలంటే నా బలం వల్ల కాదు, నా భయం వల్ల చచ్చిపోవాలా. నా వెనకాల పెద్ద సిస్టమే ఉంది, మీరు నన్నేం చేయలేరు. సిస్టమ్. కన్ను తెరిచిన నాడు తోడెవ్వడో లేడు, మన్నులో కలిసిన నాడు తోడెవ్వడో రాడు. ఇదంతా బోధపడే నాటికి ఆలస్యం అయిపోనాదే తాయారమ్మో, నా తాయారమ్మో. నీ డ్యూటీ నువ్వు గొప్పగా చేసినావు, మరి నా డ్యూటీ గోడౌన్ మీద ఎక్సైజ్ ఆఫీసర్ దాడి చేసినప్పుడు నువ్వు ఎక్కడున్నావు? అభిషేకం ఉందని గుడికి వెళ్ళానండి. పని చేసే యజమాని దేవుళ్ళ చూడకుండా గుడికి వెళ్ళావంటే నేను దేవుడినా యతవనా? నాకున్న కోపానికి నిన్ను కూడా దేవుడి దగ్గరికి పంపాలా, కానీ 30 ఏళ్ళ సావాసం ఒగ్గెత్తన పోయి అదే గుడిలో అడుక్కో పో. ఎంత విన్నా కూడా మీరు వెళ్తానంటే గారు మా ఆయన ఆచూకి ఏమని తెలిసిందా? ఇన్నిసార్లు తెప్పించుకోవడం మీకు కరెక్ట్ కాదండి. కంప్లైంట్ ఇచ్చారు కదండి, కొంచెం ఓపిక పట్టండి, అదే పనిలో ఉన్నాం. అదేంటండి, ఆయన కూడా మీలాగే ఓ గవర్నమెంట్ ఆఫీసర్. మీలో ఒకరికి ఇలాగే జరిగితే ఇంతే నిర్లక్ష్యంగా ఉంటారా? ఏం మాట్లాడండి సార్. ఒక్క నిమిషం, ఇప్పుడు చెప్పండి మీరు ఎందుకు వచ్చారు? బస్ స్టాండ్లో ఎవరైనా పర్స్ కొట్టేశారు సార్. భయపడాల్సిన పని లేదు, వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి, వెతికి పెడతాం. థ్యాంక్ యూ సార్. చెప్పండి అమ్మా. చంటి పాపను వేసుకొని పోలీస్ స్టేషన్ చుట్టూ ఎన్నిసార్లు తిరగాలండి? పాప రోజు నాన్నెక్కడా నాన్నెక్కడా అని అడుగుతుంటే ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. ఆయన ఎప్పుడు వెతికి పెడతారో చెప్పండి సార్, చెప్పండి ప్లీజ్ అంకుల్. ప్లీజ్ సార్.